అంటరానితనాన్ని శాశ్వతంగా కొనసాగించి తమ బానిసత్వం కింద మగ్గాలని అణచివేసిన పీష్వా బ్రాహ్మణులపై తిరుగుబాటు చేసి ఓడించిన భీమా కొరిగాం మహార్ వీరుల వారసత్వాన్ని కొనసాగించాలని మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్, దళిత బహుజన ఫ్రంట్ డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణులు పిలుపునిచ్చారు. భీమా కోరేగాం విజయ్ దివాస్ సందర్భంగా గురువారం నాడు గజ్వెల్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి మహార్ వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1818 జనవరి 1న 28,000 పీష్వాల సైన్యాన్ని 500 మంది మహార్ వీరులు ఓడించిన చారిత్రాత్మకమైన విజయం సాధించారని అన్నారు. ప్రతి జనవరి 1న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భీమా కోరేగాం వెళ్లి మహార్ వీరుల స్తూపానికి నివాళులు అర్పించేవారని గుర్తు చేశారు. మహావీరుల విజయానికి స్ఫూర్తితో బహుజనులు ఉద్యమించాలని కోరారు. ఈరోజు మహర్ వీరులు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అటు అణచివేయబడుతూ కులపరంగా అణచివేయబడుతూ మూడికి చిప్పర మూతికి ఏదైతే చిప్పబెట్టుకొని ఉన్నటువంటి మహర్ యోధులు 28,000 అన్నటువంటి పీష్వాల పైన యుద్ధం గెలిచి ఈరోజు వాళ్ళు ఆ యుద్ధంలో మహర్ యోధులు మరణించిన సందర్భంగా ప్రతి జనవరి 1 తారీఖున ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్థూపం దగ్గరికి వెళ్ళి భీమ్ కొరేగాం ఉన్నటువంటి నది ఒడ్డున జరిగినటువంటి ఒక యుద్ధంలో ఈ 500 మంది వీరులు విరోచితంగా పోరాడి అంటరానితనాన్ని నిర్మూలించడానికి విరోచితంగా పోరాడి 28,000 మంది పైన యుద్ధం చేసి గెలిచి ఈరోజు అంటరానితనాన్ని నిర్మూలన చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు భీమ్ కొరేగాం వెళ్ళి నివాళులర్పించడం జరిగింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఈరోజు అంటరానితనాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ముక్కుంబడిగా ఈ భీమ్ కొరేగాం ఉన్నటువంటి మహర్ వీరులను వాళ్ళ యోధులుగా స్వీకరించి వాళ్ళ ఆచరణలో వెళ్ళి ఖచ్చితంగా రేపు ఈ అంటరానితనాన్ని కూడా కుక్కుడు వేలతో ఈగేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గజ్వెల్లో ఒక విజయోత్సవ శౌర్య దివాస్ జరుపుకోవడం జరిగింది.